ముంబై దాడి కేసుకు సంబంధించి ఒక్క కసబ్కు ఉరి వేయడంతోనే న్యాయం లభించిందని బహుశా ప్రస్తుత భారత ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. దాడి దోషులను పట్టుకునే వరకు దాయాది దేశంతో చర్చల ప్రసక్తి లేదని ప్రకటించిన మన్మోహన్ ప్రభుత్వం ఆ తర్వాత దౌత్య ఒత్తిడిలో పూర్తిగా విఫలమైంది. అమెరికా సహా తనతో కలిసి వచ్చిన ప్రపంచ దేశాలతో పాకిస్తాన్ ఏకాకి చేయలేకపోయింది. భారత మెతక వైఖరి తగ్గట్లే తొలుత ఉగ్రవాదులను ఏరివేస్తామని ప్రకటించిన పాకిస్తాన్ ఆ తర్వాత తన తెంపరితనాన్ని బయటపెట్టింది. మొత్తంగా చూస్తే ముంబై దాడులు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ స్పష్టమైన విధానంతో ముందుకు సాగలేకపోయింది. ముంబై దాడి జరిగిన తర్వాత భారతీయుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. భారత్ కి పక్కలో బల్లెంలా మారి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలనే కసి పెరిగిపోయింది. ఇందుకు తగ్గట్లుగానే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముంబై దాడికి పాక్ గడ్డపై జరిగిన కుట్ర సూత్రధారులను వివరిస్తూ ఓ నివేదికను పాకిస్తాన్ కి అందజేసింది. అందులో పేర్కొన్న దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ ఆజాద్ సహా 20 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ని అందజేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఇలా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. 2 అణ్వాయుధ దేశాల మధ్య చెలరేగుతున్న అశాంతి దక్షిణాసియా సహా యావత్ ప్రపంచానికి మంచిది కాదంటూ అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. ఓ మర్యాదగల దేశంగా తాము మరో దేశంపై దాడి చేయబోమని ప్రకటించిన ప్రధాని మన్మోహన్ సింగ్ దౌత్యపరంగానే పాకిస్తాన్ని దారిలోకి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకు తగ్గట్లుగానే అప్పటికే పరిణామాలు మారిపోయాయి. దాయాదితో చర్చల ప్రక్రియకు స్వస్తి పలికినట్లు ప్రకటించిన భారత్ పాక్లో తమ దేశ రాయబారిని వెనక్కి పిలిపించింది. ఢిల్లీలోని పాక్ రాయబారికి సమన్లు జారీ చేసింది. అమెరికా ద్వారా దౌత్య ఒత్తిడిని కొనసాగించడం ఆదిలో ఫలితాలు ఇచ్చింది. ముంబై దాడి ఘటనపై తమ దేశం విచారణ జరుపుతుందని పాకిస్తాన్ ప్రకటించింది. ముంబై దాడులు జరిగిన తర్వాత ఐక్యరాజ్యసమితి లష్కర్-ఏ-తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ అప్పటికప్పుడు సయీద్ కు గృహ నిర్బంధం విధించింది. ఉద్రిక్తతలు క్రమంగా సడలడంతో పాక్ తన జిత్తులమారుతనాన్ని బయటపెట్టింది. అమెరికా సూచనల మేరకు దర్యాప్తుకు సహకరిస్తామన్న దాయాది ఇందుకు భారత్ అడ్డుపడుతోందని అబద్దాలను వల్లెవేసింది. తమ దేశంలో అంగుళం నేల కూడా తీవ్రవాదులకు స్థానం లేదని కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఉగ్రవాదులకు సంబంధించి భారత్ ఇచ్చిన సమాచారం చాలదంటూ 30 ప్రశ్నలతో లేఖాస్త్రం సంధించి కపటబుద్ధిని చాటుకుంది. మన్మోహన్ సింగ్ సర్కారు విధాన లోపాలకు తగ్గట్లుగానే ముంబై దాడిలో పట్టుబడ్డ కసబ్ తమ దేశస్థుడేనని ఒప్పుకోని నాటి పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ ఉపఖండంలో శాంతికి చర్చలు చేపట్టాలని సలహా ఇచ్చారు. హఫీజ్ సయీద్ ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి అతడి తలకు 50 కోట్ల రూపాయలు అమెరికా వెలకట్టింది. ఉగ్రవాదంతో హఫీజ్ కు విడదీయలేని సంబంధంపై భారత్ ఎన్ని సాక్ష్యాలు సమర్పించినా పాకిస్తాన్ స్పందించలేదు. పంజాబ్ కోర్టుకు సరైన ఆధారాలు ఇవ్వని ఆ దేశం ఆయన విడుదలకు పరోక్షంగా సహకరించింది. ముంబై దాడిపై దాయాది చేసిన విచారణ ఓ నాటకాన్నే తలపించింది.